అందరికీ నమస్తే అండి. ఒక 3 రోజుల కిందట సాక్షిలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త సారాంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గింది, అప్పులు పెరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అన్నారు. సంపద సృష్టించడం లేదు, ఆదాయం భారీగా క్షీణిస్తోంది. 23-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో బాగా ఆదాయం తగ్గింది. సో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు, కేవలం అప్పుల మీదే ఆధారపడుతున్నారు అని చెప్పి ఒక హెడ్డింగ్ ఏం పెట్టారంటే, ఆ హెడ్డింగ్ కూడా అప్పే ఏమీ లేదు అని హెడ్డింగ్ పెట్టి రాశారు. ఆ వార్త ఒకసారి మీరు చూడండి. సో ఇక్కడ నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. కాగ్ రిపోర్ట్, మీరు పక్కన రిపోర్ట్లు చూడండి, ఆ 2 కాగితాలు పక్కన చూడండి. సో దీన్ని నేను క్లియర్గా కొన్ని పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనం చాలా స్పష్టంగా గమనిస్తే 2024 మొత్తం పన్నుల ద్వారా మనకు వచ్చిన ఆదాయం 1,31,632 కోట్లు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా మనకు వచ్చిన ఆదాయం 1,41,515 కోట్లు. అంటే నిరుడితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం 7.5% ఆదాయం పెరిగింది కదా. మరి తగ్గింది అని ఏ విధంగా చెప్తారండి వైసీపీ వాళ్ళు, సాక్షి వాళ్ళు? 7.5% పన్నుల ఆదాయం పెరిగింది. అలాగే రాష్ట్రానికి ఎక్కువగా ఆదాయం వచ్చేది జిఎస్టీ, అంటే జిఎస్టీలో స్టేట్ వాటా అండ్ ఎక్సైజ్ ద్వారా, ఈ రెండింటి ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. దాని తర్వాత పెట్రోల్, ఇవన్నీ కూడా. సో దీనిలో మనం చెప్పుకుంటే జిఎస్టీ ద్వారా మనకి 2023-24 సంవత్సరంలో జిఎస్టీ ద్వారా 45,002 కోట్లు ఆదాయం వస్తే 2024-25 సంవత్సరంలో 47,853 కోట్ల ఆదాయం వచ్చింది. నేను అఫీషియల్ లెక్కలు చూసే చెప్తున్నా. పక్కన మీరు ఆ చార్ట్ కంటిన్యూగా చూస్తూనే ఉండండి, నేను చెప్పేది వినండి, మీకు అర్థమవుతుంది. అలాగే మన ట్యాక్సుల నుంచి మన భాగం, కేంద్రం వసూలు చేసే పన్నుల నుంచి మన భాగం చూసుకుంటే 2023-24 సంవత్సరంలో 31,838 కోట్ల ఆదాయం వస్తే 2024-25 సంవత్సరంలో 36,869 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే సుమారుగా 15.78% ఆదాయం పెరిగిందండి. మరి ఏ విధంగా తగ్గిందని రాస్తారు సాక్షిలో, ఏ విధంగా ప్రచారం చేస్తారు తగ్గిందని? అలాగే స్టేట్ ట్యాక్సెస్, మన రాష్ట్రం వసూలు చేసే పన్నుల్లో చూసుకుంటే 2023-24లో 15,997 కోట్ల ఆదాయం వస్తే 2024-25లో 19,882 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే 24% అధికంగా ఆదాయం వచ్చింది. మరి తగ్గిందని ఏ విధంగా రాస్తారు? అలాగే ఖర్చులు కూడా పెరిగాయి. ఖర్చులు కూడా మనం చెప్పుకోవాలి ఇదే సందర్భంలో. వడ్డీ భారం, మనకు సంవత్సరం కడుతున్న వడ్డీ 2023-24లో మనం 28,053 కోట్లు వడ్డీ కడితే 2024-25లో 31,321 కోట్లు మనం వడ్డీ కట్టాం. అలాగే జీతాలు 2023-24లో 52,010 కోట్లు జీతాలు ఇస్తే 2024-25లో 59,568 కోట్లు మనం జీతాలు ఇచ్చాం. అంటే 59,768 కోట్లు, అంటే సుమారుగా 14.92% జీతాల ఖర్చు పెరిగింది. అలాగే పెన్షన్లు 2023-24లో 21,694 కోట్లు పెన్షన్లు ఇస్తే 2024-25లో 26,962 కోట్లు పెన్షన్లు ఇస్తున్నాం. అంటే సుమారుగా 24% పెరిగింది ఖర్చులు. సో ఇలా మనకి మొత్తం మీద చూసుకుంటే ఆదాయము పెరిగింది, ఖర్చులు పెరిగాయి. ఇది జిఎస్టీ వదిలిన లెక్క, ఇది అఫీషియల్ లెక్క. మరి దీని ప్రకారం సాక్షిలోను వైసీపీ వాళ్ళు ఎలా ఆదాయం తగ్గిందని ఎలా చెప్తారు? సో రాష్ట్రం మారుతున్నప్పుడు ఖర్చులు పెరుగుతాయి కదా, ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం పెరుగుద్ది. సో దాని ప్రకారం లెక్కలు ఉండాలి. ఎంతసేపు మభ్య పెట్టాలి, అబద్ధాలు చెప్పాలి, ఆ అబద్ధాలనే మేము నమ్మాలి, అది కాకుండా వేరేవాడు మాట్లాడినాడు, అందరూ వేరే లోకముడు, మేము మాత్రమే మంచోళ్ళము, మేము మాత్రమే నిజాయితీలో బతుకుతున్నామంటే కర్మ. అంతకుమించి ఇంకెవరేం చేయలేరు. థ్యాంక్ యూ.